హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకున్న ఐటమ్ మనం కర్నూలు స్పెషల్ గుంత పొంగనాలు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, జీలకర్ర, సోడా, ఉప్పు. మనం దీనికి చట్నీ, ఉల్లిపాయ చట్నీ వేసుకుంటున్నాము. ఉల్లిపాయలు, ఉప్పు, బెల్లం, చింతపండు, జీలకర్ర, కారం దీనికి వేసుకోవాలి. మనం ఫస్ట్ చట్నీ వేసుకుందాం. నేను పావు కిలోని ఉల్లిపాయలు తీసుకున్నాను. చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. జీలకర్ర, ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర, కారం, ఒక 3 టేబుల్ స్పూన్ కారం, సారీ ఫ్రెండ్, నేను 3 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. కారం దాన్ని బట్టి వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నా. నేను ఉల్లిపాయ, చింతపండు, జీలకర్ర వేసుకున్నా, కారం, ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసుకుందాము. ఒక 50 గ్రామ్స్ అంతా బెల్లం వేసుకున్నా. ఏంటంటే మనకు పుల్ల పుల్ల కారం కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం దోశ పిండికి కూడా అన్నీ కలిపి పెట్టేసుకుందాం. నేను ఉల్లిపాయలు తీసుకున్నా, ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా, సన్నగా కోసుకోవాలి ఇవి. మన దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, లేదంటే టమాటా వేసుకోవచ్చు. మన దగ్గర క్యారెట్ అందుబాటులో లేదు కాబట్టి నేను టమాటా వేసుకుంటున్నా. నేను ఒక చిన్న సైజు టమాటాలు తీసుకున్నా 2. మనకు టమాటా వద్దనుకుంటే కూడా వేసుకోవద్దు, మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర, ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వడ్డ సోడా తీసుకుంటున్నా. దీని ప్లేస్లో మీరు ఇనో కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా కలిపి పెట్టేసుకుందాం. మన దోశపిండి అయితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే, కానీ కొద్దిగా అంత చిక్కగా ఉండొద్దు, అంత గట్టిగా ఉండొద్దు, మీడియంగా ఉండాలా. ఇది మనం పెద్ద గిన్నెలోకి వేసుకుంటాం. మనం సోడా వేసుకున్నాం కదా, పొంగుతుంది. ఇది ఎక్కువ వాటర్ కూడా ఉండవద్దు. ఒకసారి మీరు ఉప్పు చూసుకొని కొద్దిగా తక్కువ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు.
ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీంతో నేను ఒక స్పూన్ వాటర్ పోసుకున్నా. చాలు మనకి ఇట్లా ఉండాలి. ఎక్కువ గట్టిగా ఉండదు, ఎక్కువ పలుచగా ఉండదు, మనం మీడియం ఉండాలి. ఇప్పుడైతే మన పొంగనాలు తొందరగా లేస్తాయి. మనకి ఎక్కువ వాటర్ ఉందనుకో తొందరగా లేవో, అంటకపోతే ఇట్లా ఉండాలి. ఇప్పుడు మేము అది పక్కకు పెట్టేసి చట్నీకి రుద్దుకుందాం. మనం ఇవన్నీ తీసేసుకుందాం. మనకి ఇవన్నీ అవసరం లేదు ఇంకా. ఇప్పుడు నేను ఇది చట్నీ రుబ్బుకొని వస్తాను. రుబ్బుకొని వచ్చిన తర్వాత మనం పొంగనాలు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చడి రుద్దుకున్నాము, ఇది అయిపోయింది. మనకి దీంట్లో కొద్దిగా సాల్ట్ పడుతుంది. మనం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. ఇది మనము దోశలలో కూడా తినొచ్చు, ఉత్తప్పంలో కూడా తినొచ్చు. కారం దోశ లెక్క మన రాయలసీమ స్పెషల్, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు ముద్ద పొంగనాలకి ఇట్లా పెట్టుకున్నాం. మనకి ఇది వేడైపోయింది. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా మన దగ్గర చిన్నది ఉల్లిపాయ తీసుకొని ఇట్లా రాసుకోవాలి. మనకు అంటుకోకుండా వస్తాయి. చిన్న మంట మీద పెట్టుకోవాలి ఇవి. మనం చిన్న మంట పెట్టుకొని ఇప్పుడు మనం దోశ చేసేసుకోవాలి పొంగనాలకి. మరి మొత్తం ఫుల్గా నింపుకోవద్దు, ఎందుకంటే మనం మూత పెట్టిన తర్వాత పొంగుతుంది, సైడ్లలో ఇట్లా కారిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా ఇట్లా ఆయిల్ పోసుకోవాలి. మనం మూత పెట్టేస్తాం ఇట్లా. అక్కడ కుట్టేటది ఆయన. ఇప్పుడు మనం ఒకసారి మూత వేసి చూసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఇట్లా పైన ఆయిల్ పోసుకోవాలి. మనం ఉల్టా దింపేసుకునేటప్పుడు మరి ఎక్కువ మంట పెట్టుకోవద్దు. ఈ మధ్యలో ఈ 3 ఉన్నాయి కదా, అవి మాడిపోతాయి. ఇంకా కొద్దిగా కావాలి.
మన ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది కదా, దాంతో కూడా తీసుకోవచ్చు మనం. వేసుకోవాలి. మనకు దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. మనం ఉల్టా వేసుకున్నాం కదా, అది కూడా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం అయినా లేదా. ఇట్లా మనకు వచ్చేస్తాయి. మనం అన్నం ఉంటుంది కదా, రాత్రి అన్నము, అది కూడా కొద్దిగా కలుపుకోవచ్చు. మనకు ఇంకా మంచిగా కలర్ వచ్చేస్తుంది, రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇవి అయిపోయినాయి. ఇట్లా మంచిగా రౌండ్గా రావాలి, అంటుకోకుండా. ఇట్లా వచ్చేస్తే మనకు అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకొక వాయి వేసుకుందాం. మనం ఉల్లిపాయలు అవి వేసుకుంటే మనకేంటంటే పిల్లలకి ఇట్లా మనకు క్యారెట్ తినని వాళ్ళకి దీంట్లో కలిపేసేయాల. అప్పుడు మంచిగా తింటారు పిల్లలు, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం మెంతులు వేసుకొని రుబ్బుకోవాలా, టేస్ట్ బాగా వస్తాయి. ఇంకా మనకి ఇప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చేసుకుందాం. సరే ఇవి కూడా అయినా లేదో ఒకసారి మూత వేసి చూసుకుందాం. మళ్ళీ మనం వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే ఇది అంటుకోదు. మన ఇట్లా షార్ప్ ఇట్లా ఉన్నది తీసుకుంటే కూడా మనకు వచ్చేస్తుంది గుంట పొంగనాలు. మధ్యలో ఉన్నాయి ఎక్కువ ఇట్లా కలర్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఈ మధ్యలో మూడే ఇట్లా తింపుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ ఇట్లా రౌండ్గా పోసుకోవాలి.
మరి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. మరి ఒకసారి మనం మూత వేసి చూసుకుందాం. మనకు అయిపోయినట్టు ఇవి వచ్చేసినాయి. మనకు అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది ఫ్రెండ్స్. మన రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.